ఉదయించే సూర్యుడు అస్తమిస్తాడు, మళ్ళీ తిరిగి ఉదయిస్తాడు. కానీ లైఫ్లో ఒక్కసారి ప్రేమిస్తే ఉదయించడమే కానీ అస్తమించడం ఉండదు. అలా అస్తమిస్తే అది ప్రేమే కాదు. అరే ప్రొడ్యూసర్ వచ్చాడురా, స్టోరీ అంట. స్టోరీ లేదేం లేదు, పోరా. ఇంకెన్నాళ్ళు రా ఇలాగా? వాళ్ళు అక్కడ హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు అక్కడ హ్యాపీ ఉన్నారు, నీకు తెలుసారా? నాకు తెలుసు. నువ్వు మారోరా బాబు. అరే బాబు, నా వల్ల కాదురా. ఆ ప్రొడ్యూసర్ని ఫోన్ చేసి మాట్లాడుకోమను. వాడు మారడరా బాబు ఇంకా. మా తప్పు ఇలాంటి ప్రొడ్యూసర్గా చేద్దాం అనుకోవడం. సర్లే, ముందుగానే తెలిసింది. సార్ అసలు ఏం తెలుసు నా గురించి? సరిగ్గా మాట్లాడండి. ఏం తెలియాలరా? నువ్వు ఏ బీరు తాగుతున్నావు నాకు తెలియాలా? హే, నువ్వు నాకే కాదు స్టోరీ చెప్పి ఎవ్వరికి డైరెక్ట్ రావలేవు. అమ్మా ఏంటి ఎంత మారిపోయావు 3 నెలలు? అసలు నిన్ను అప్పుడు అలా చూసి నీ లైఫ్ మొత్తం అయిపోయింది అనుకున్నా. జీవితంలో సంతోషం, బాధ రెండూ ఉంటాయి. కానీ మనం ఒక రోజంతా నవ్వితే ఎక్కువ నవ్వమాగర తర్వాత ఏడుస్తూ ఉంటాం. కానీ మన గుండెల్లోకి బాధ వచ్చినాక ఎందుకు నవ్వలేకపోతున్నాం సార్? నా లైఫ్లో సంతోషం తీసుకొచ్చింది తనే, బాధ అంత భయంకరంగా ఉంటుందని తెలిపింది తనే, ఈ 3 నెలలు మారడానికి కారణం తనే, ఈ 2 years బ్యాక్ మారడానికి కారణం కూడా తనే. అంటే అంటే అది 2016. హలో, బయటకు వెళ్దా? స్టోరీ రాస్తున్నారా? కుదరదులే. ఇంట్రా ఎప్పుడు చూసిన స్టోరీలు అంటావు? కుదరదులేరా, మీరు వెళ్ళండి. కానీ పోతానులే. హలో బాబు, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. జోక్ బాగుందిలే.
హే నిజం, నమ్మకపోతే పో. అది నీకు నిజమేమో, నాకు అబద్ధమేలే. సర్లే బాయ్. అప్పుడేనా? ఓకే, నీ పిక్ చూడొచ్చా? ఓకే, వాట్సాప్ ఓపెన్ చేయి. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు? ఏమో, తెలియని ఫీలింగ్. ఇంతవరకు నీ వాయిస్నే ప్రేమించా, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది ఆ ప్రేమ నిన్ను చూశాక. ఓయ్ వేషాలు వేయకు. నాకు వేషాలు వేయడం రాదు, నిజం చెప్పడం తప్ప. దేవుడా. సర్లే బాబు, ఇంకా మాట్లాడితే లవ్ యూ అని చెప్పిస్తావేమో. ఇంకేంటి మరి? ఏముంది, లవర్ అయితే ఏమన్నా మాట్లాడచ్చు. ఓకే, ఒక పని చేద్దాం. కాసేపు నీ లవర్ అనుకో. లవ్ యూరా గీత. ఓయ్ ఏంటి? నువ్వేగా అనుకోమన్నావు, నేను అనుకోవట్లేదు, నిజమే చెప్తున్నా. ఓకే బాయ్ రా. సారీ, ఫీల్ అయ్యావా? ఏం లేదు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అంతే. ఏమున్నాయి చెప్పు. అంటే మా బావ హా, అదేం లేదులే, రేపు కాల్ చేస్తా. బాయ్. అరే మీ ఇంటికి తీసుకెళ్ళరా, మీ వాళ్ళని చూడాలని ఉంది. చూడు, తనే నాకు మొత్తం, అమ్మాయినా నానైనా, ఎవ్రీథింగ్. శంకర్ ఎక్కడున్నావు? అర్జెంటుగా నిన్ను కలవాలి. ఏ అసలు ఏమైపోయి ఎన్ని రోజులు, ఇప్పుడు ఫోన్ చేసి కలవాలి అంటున్నావు? అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నా. గీత, రమ్మన్నావేంటి? ఏంటిది? ఇక్కడ ఓపెన్ చేయొద్దు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదురా. పోయి చెప్పు, ఏంటి నా దగ్గర కూడా ఆలోచిస్తున్నావు? ఇంక నన్ను మర్చిపో, బ్రేకప్ రా. ఇంకా ఏంటి? నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. నన్ను మర్చిపో, నాకు ఇష్టం లేదు. ఏమైంది? సరిగ్గా చెప్పు, ఈ మాట తప్పు. హే అర్థం కాదా నీకు? ఇంకా నేను నిన్ను కలవడం కుదరదు. ఎందుకంటున్నావు గీత?
నేను వేరే వాళ్ళని లవ్ చేస్తున్నా. చాలా, ఇంకా నన్నేం అడక్కు. నేను ప్రేమించలేదా గీత? అన్నీ నువ్వే అనుకున్నా కదే. ఫస్ట్ టైం తెలిసిందే నాకెవరూ లేరని. అరే, నేను లవ్ చేయడమే కాదు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఓ, పెళ్ళికి పెన్నిచ్చి మరీ పిలుస్తున్నావా? ఆ పెన్ వదిలితే నన్ను నువ్వు మర్చిపోయినట్టే. ఓ, గిఫ్ట్ ఇప్పుడు మాట నాకు ఇది. బ్రేకప్స్కి గిఫ్ట్ ఇచ్చి కూడా చెప్తున్నారా? శంకర్ బాయ్, నాకు టైం అవుతుంది. ఈ విషయం చెప్పడానికి ఎంత త్వరగా రమ్మన్నావు? హే పో, వెళ్ళి హ్యాపీగా బ్రతుకు. శంకర్, ఆ లెటర్ చదవడం మర్చిపోకు. గీత, నువ్వు నన్ను మర్చిపో అంటున్నావు. నేను నిన్ను మర్చిపోయేలాగా ప్రేమించలేదే. నేను మట్టిలో కలిసిపోయే వరకు ప్రేమిద్దాం అనుకుని మరీ ప్రేమించా. అది జరిగే వరకు మర్చిపోలేదు. బాయ్. రే, ఏమైంది? ఎందుకురా ఫీల్ అవుతున్నావు? తనే వచ్చింది, తనే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? అలాంటి సిచ్యువేషన్లో మీరు నాకు కాల్ చేశారు సార్. అప్పుడే తెలిసింది నిజం మా ఫ్రెండ్స్ ద్వారా.
హలో. అరే సారీ రా, ఐ లవ్ యూ రా. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతారా. ప్లీజ్ అర్థం చేసుకో. బావా ఎక్కడున్నావే? రోడ్డు మీద అనాథల్ని లవ్ చేసి మా పరువు తీద్దామనుకుంటున్నావా? ఈరోజు నువ్వు వాటిని వదిలి నీ బావని పెళ్లి చేసుకోకపోతే నువ్వు వచ్చేసరికి ఇంట్లో అందరం చేస్తాం. నాన్న. హలో నాన్న. శంకర్, సారీ. నేను నిన్నెంతలా ప్రేమించా అంటే మా అమ్మా నాన్నలు 20 years నాకు ఇచ్చిన ప్రేమ నువ్వు 2 నెలల్లో ఇచ్చావు. అంటే అంతలా ప్రేమించావు. కానీ ఆ 20 years ప్రేమ కోసమే నిన్ను వదులుకుంటాను అని కలలో కూడా అనుకోలేదు. శంకర్, మన పరిచయం అవడానికి 2 నెలలు పట్టింది. కానీ 2 years కలిసే ఉన్నాం. ఎక్కడా నీ ప్రేమ తగ్గలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎవరు లేకుండా పుట్టి ఉంటే బాగుండేది అనిపించింది. హ్యాపీగా నీతో వచ్చేసేదాన్ని. అరే, నాకు పెళ్ళి అయితే నా గుండెల మీద తాళి పడుతుంది, అంతేకాని ఆ గుండెల్లో ఎప్పటికీ నువ్వు ఉంటావురా. నా కోసం మళ్ళీ వెతకకు. మళ్ళీ నీ లైఫ్లో ఇంకో అమ్మాయి రావాలిరా. ఈ పెన్ ఎందుకు ఇస్తున్నాను అంటే నా గిఫ్ట్ కాదు, నీ గోల్ మర్చిపో. అమ్మో, చాలా గ్రేట్ అమ్మా. నిజమే కదా, నీ హ్యాపీనెస్ నీ చేతుల్లో లేదు. తన కోసమే హ్యాపీగా ఉంటున్నావు. ప్రతి లవ్ ఫెయిల్యూర్ని ఒకసారి ఆలోచిస్తే లైఫ్ని ఎవరు మిస్ చేసుకోలేరు. తన సంతోషం కోసం నువ్వు హ్యాపీగా ఉండాలని తను. అసలు ఆ లెటర్ చదవకముందు నా లైఫ్ అయిపోయింది. ప్రతిరోజు నా జీవితంలో చివరి రోజులా గడిపా. ఆ లెటర్ చదివాక అర్థమైంది అసలు లైఫ్ అంటే ఏంటో. కానీ ఈరోజు తను లేదంటే ఇక్కడ ఒక ఎంటీ స్పేస్. ఎనీవే, ఐఎమ్ హ్యాపీ. ఓకేనమ్మా, వదిలే. మన స్టోరీ చెప్పు. అదే సార్ స్టోరీ. నేను రాస్తున్నప్పుడు అర్థం కాలేదు నా స్టోరీ రాస్తున్నా అని. గుడ్. ఓకే అమ్మా. శంకర్, ఇప్పుడు నువ్వు చేసేది తన కోసమే కదా? తనెవరు సార్? అంటే నాలోనే తను.